Hi everyone. Today I will discuss about control system subject. Okay. Class 2. Okay. So first of all, we can explain about transfer function or system function. Transfer function. What is the use of transfer function? What is the purpose of transfer function? In any system, the performance of the system can be defined in the form of transfer function. ఓకే, ఏ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్? ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీనియర్ టైమ్ invariant linear time invariant system means LTIS linear time invariant systems. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అసలు మనం అడగచ్చు, సార్ వాట్ ఈస్ మెన్ బై లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్ అంటే వేటిని లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ అంటారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో మనకున్న 3 ఎలిమెంట్స్ ఆర్ ఎల్సి. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. ఓకే, దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ passive elements. Which elements? Passive elements. Okay, you can easily understand. So what is meant by passive elements? Asal passive elements ante enti means which element can store the energy or absorb the energy. That type of elements is called as a passive elements. ఏ ఎలిమెంట్లు అయితే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో, డిసిపేట్ చేస్తాయో, అలాగే స్టోర్ చేసుకుంటాయో అలాంటి ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. సపోజ్ రెసిస్టర్ ఎక్కడ యూజ్ చేస్తాం? హీటర్స్లో వాడతాం. ఎనర్జీని ఏం చేస్తుంది? హీట్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ కింద ఎనర్జీని, ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీ కింద డిసిపేట్ చేస్తుంది. ఇండక్టర్, కెపాసిటర్ ఇవేం చేస్తాయి? ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని స్టోర్ చేసుకుని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇండక్టర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో కెపాసిటర్ ఎనర్జీని స్టోర్ చేసుకొని డెలివర్ చేస్తాయి. ఓకేనా? ఓకే, దీస్ ఏ ఎలిమెంట్స్ అయితే ఎనర్జీని డిసిపేట్ చేస్తాయో, అలాగే స్టోర్ చేసుకుంటే అలాంటి ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారని చెప్పాం. ఓకేనా? సో ఈ ప్యాసివ్ ఎలిమెంట్సే లీనియర్, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. లీనియర్ ఎలిమెంట్స్ అండ్ టైమ్ ఇన్వేరియంట్. ఇవి ఈ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేవి ఇట్ డస్ నాట్ వ్యారీ, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ టైంతో సంబంధం లేకుండా టైం మీద డిపెండ్ అవ్వవు. అలాంటి ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు, అలాగే లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా? ఓకే, సో ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే పక్కాగా అది లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అయి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే పక్కాగా అది లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అయి ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, ద ట్రాన్స్ఫర్ డెఫినేషన్కి వద్దాం మళ్ళీ. సో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఈజ్ defined as the ratio of Laplace transform of output to
Laplace transform of input with all initial conditions must be 0. Very important. Initial conditions must be 0. So I will explaining every point, don't worry. Okay, so if in any system, all over electrical, any system, okay, the system performance can be defined. They have two domains. First one, time domain. Second one, frequency domain. So which letter can indicate? T. Okay, a big T or small t. So which letter? Frequency. So ఒక సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ వెదర్ ఎలక్ట్రికల్ ఆర్ రొటేషనల్ ఆర్ మెకానికల్ ఎనర్జీని దేన్నైనా సరే మనం డిఫైన్ చేయాలి అంటే దే హ్యావ్ టూ డొమైన్స్లో డిఫైన్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ టైం డొమైన్, సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేనా? సో ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏమున్నాయి? జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది. ఓకే, ఈ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సిరీస్ అనాలిసిస్, ఇవన్నీ ఒక సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? అందులో ఒకటి ఈ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఇందులో భాగమే. లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తారు అంటే ఎస్ లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఏ లెటర్? ఎస్ లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? సో యూ కెన్ రైట్ యాజ్ ఏ జే ఒమేగా. యూ క్యాన్ రైట్ యాజ్ ఏ ఎస్. సో ఫ్రీక్వెన్సీ డొమైన్లో జే ఒమేగాని మనం లాప్లస్ ట్రాన్స్ఫార్మ్లోకి ఎలా రాసుకోవచ్చు అంటే ఎస్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ అన్ ఇండక్టర్ జే ఒమేగా ఎల్, ఇండక్టర్ని యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఎక్సెల్ని యొక్క ఫార్ములా ఏంటి? జే ఒమేగా ఎల్. సో జే ఒమేగా బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఎస్ రాసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేనా? అదే ఎస్ఎల్ అని రాస్తే ఇదేమవుతుంది? లాప్లస్ డొమైన్. ఓకేనా? లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ డొమైన్లో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. అందులో ఒకటి లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఎస్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. జే ఒమేగా బదులు ఎస్ అని రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ డెఫినేషన్కి వద్దాం. చూడండి. ఓకే, సో అదేం చెప్పాము మనం? రేషియో ఆఫ్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ టు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ విత్ ఆల్ ఇనిషియల్ కండిషన్స్ మస్ట్ బి 0 అని చెప్పాం. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో వెదర్ ఏదైనా అనవసరం. దిస్ ఈజ్ ద సపోజ్ ఎగ్జాంపుల్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, దీనికి ఇన్పుట్ ఏంటి? ఇది ఇన్పుట్. ఓకే, ఏమిస్తున్నాం? కంట్రోలర్. ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో చూసాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సిస్టమ్. ఓకే, ఏముంటుంది నెక్స్ట్? లాస్ట్న అవుట్పుట్. ఓకే, ఇన్పుట్, కంట్రోలర్, సిస్టమ్, అవుట్పుట్. ఓకే, సో ఈ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని డిఫైన్ చేయడానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వాడుతాం చెప్పాం కదా. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్
ratio of Laplace transform of output by Laplace transform of input with all initial conditions must be 0. ఓకే, అర్థమవుతుందా? సో ఇన్పుట్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ రాయండి. ఎలా రాసుకోవచ్చు? ఆర్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? ఆర్ ఆఫ్ ఎస్. అదే అవుట్పుట్ని సి ఆఫ్ ఎస్ కింద మనం డిఫైన్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్స్ టు, ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ అంటే సి ఆఫ్ ఎస్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ మీన్స్ ఆర్ ఆఫ్ ఎస్ విత్ ఇనిషియల్ కండిషన్స్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో మీరు అడగచ్చు, సార్ వాట్ ఈస్ meant by ఇనీషియల్ కండిషన్స్ ఆర్ 0? వాట్ ఈస్ ద ఇనీషియల్ కండిషన్స్ ఆర్ 0 మీన్స్ ఆల్రెడీ మనం చెప్పాం, లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్కి ఆర్ఎల్సి, ఓకేనా, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనేవి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటినే లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ అంటామని చెప్పాం. సో అందులో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అనేవి ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఓకే, అవి మన సిస్టమ్ అనేది వన్స్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీవియస్గా ఏదైనా ఎనర్జీని స్టోర్ చేసుకుని ఉంచాయి అంటే సో దాని యొక్క అవుట్పుట్ కండిషన్ అనేది మారిపోతుంది. ఓకేనా? ఇన్పుట్ నువ్వు ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావాలి. బట్ కానీ ఆ ఇండక్టర్ అలాగే కెపాసిటర్ అనేవి ప్రీవియస్గా ఎనర్జీని స్టోర్ చేసుకుని ఉంటాయి కాబట్టి సో రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది మారుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఇండక్టర్ అలాగే కెపాసిటర్లో ఉన్న ఎనర్జీని ఇనీషియల్ కండిషన్స్ని ఆల్రెడీ ఇనీషియల్గా ఉన్న ఎనర్జీని 0 చేయాలి అని చెప్తాను. అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.